సాంగ్ అది. సార్ అలాంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు దాకా పాడలేదు అంటే అయ్యప్ప స్వామి పాటలు వచ్చాయి కానీ అవును. ఒక మామూలు మనిషి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు స్లోగా అతను ఎలా కన్వర్ట్ అవుతాడు, దానికి ఎలా అలవాటు పడతాడు అనే సిచ్యువేషన్ చాలా కొత్త సిచ్యువేషన్. సార్ అది ఇప్పుడు రేపు పొద్దున వీడియో సాంగ్ రాబోతుంది. సో సినిమాలో కూడా అది చాలా బాగా పోయింది. ఇవన్నీ విపరీతంగా నవంబర్ నుంచి ప్లే అవబోతున్నాయి అన్ని చోట్ల 100%. ఇప్పట్లో పోయే ఇంపాక్ట్ కాదు సార్ ఇది. మీరున్నా నేనున్నా, మీరు లేకపోయినా నేను లేకపోయినా ఇరుముడి పాటలు ఇరుముడి కంటెంట్ ఉండిపోద్ది అలాగా. సూపర్. అది నాకు ఈ రెండు పాటలు అనిపిస్తుంది అనమాట. సంథింగ్ ఫ్రమ్ మై సైడ్, ఐ డిడ్ సంథింగ్ టు ద ఫర్ ద స్వామీస్ అండ్ ద పీపుల్. సూపర్ సార్. మీరు చూసుంటారు చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి. థియేటర్లో మల్లెపూల పల్లకి సాంగ్ ప్లే అవుతున్నప్పుడు కొన్ని వందల మంది స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయి అది ఒక పూనకం వచ్చినట్టు ఇంచుమించు నేను ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్గా చెప్పాను, థియేటర్స్ గుడ్లుగా మారిపోతున్నాయని చెప్పేసి. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇదంతా మీరు కన్సీవ్ చేసింది కదా, మీ మైండ్ నుంచి వచ్చిన ఈ ప్రోడక్ట్? లేదండి, ఆడియన్స్ కన్సీవ్ చేసిందే. ఆడియన్స్కే ఇస్తారా క్రెడిట్? వాళ్ళు అనుకున్నారు అది జరిగింది. ఎందుకంటే డెఫినెట్లీ నేను మల్లెపూల పల్లకి సాంగ్ ఉండాలి అని చెప్పేసి స్క్రిప్ట్ లెవెల్లోనే ఒక లీడ్ వేసుకొని షూటింగ్ చేస్తున్నాము. దాని తర్వాత సోషల్ మీడియాలో ఒకరు స్టార్ట్ చేసిన తర్వాత బర్స్ట్ అయింది. అవును. సో నా ఇంటెన్షన్ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే అయిపోయింది. వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మేము గుళ్ళు చేసేస్తాం థియేటర్స్ని. సో నేను ఆ విషయంలో వాళ్ళు ఏదైతే ఒక యాంటిసిపేషన్ ఉందో, వాళ్ళ మనసులో ఏదైతే ఒక బలంగా ఒక కోరిక, అయ్యప్ప పాటలు థియేటర్లో వస్తుంటే మేము డ్యాన్స్ చేయాలి, అయ్యప్పని సెలబ్రేట్ చేసుకోవాలని ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రం సిన్సియర్గా తీసుకొని పాట చేయించుకునే విధానం. కానీ శేఖర్ మాస్టర్ గారు పిలిపించి, మాస్టర్ నేను ఇందాక చెప్పాను, మీరున్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా చరిత్రలో నిలిచిపోద్ది ఈ పాట యూట్యూబ్ ఉన్నంత వరకు. సో దేవుడి పాట లాగే ఉండాలి డ్యాన్స్, కానీ ఎనర్జీ తగ్గకూడదు అన్నప్పుడు ఆయన భలే పట్టుకున్నారు. అది పట్టుకుని ఇప్పుడు ఆ స్టెప్ చూస్తే మీకు సినిమా స్టెప్ లాగా ఉండదు. అవును, అలాగని ఎనర్జీ లేకుండా ఉండదు. అది భజన కరెక్ట్గా అయ్యప్పలే వేసుకునే నృత్యంలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.